అసలు మీకు ఇంత ధైర్యం, ఇంత బలంగా మాట్లాడగలిగే శక్తి గత కాలంలోని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందమ్మా మీకు? మీరు ఒకసారి ఆలోచించండి కదా. మరి కదా, వినండి వినండి, మరి వినాలి కదా, వినాలి కదా. నేను ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభాని నేను ఒక్కనే రోజు తీయలేను కదా, ఉన్న అధికారులందరికీ చెప్పాలి కదా. ఇంతమంది ఉన్నత అధికారులు ఇస్తున్నారు కదా మీ అందరికీ మాట. అసలు వైసీపీ పాలనలో మీకు ఎప్పుడన్నా సరే, మొన్న కూడా ఈ మన అరకు కానీ పాడేరు కానీ ఎమ్మెల్యేస్ వైసీపీ ప్రభుత్వాలే కదమ్మా, ఎమ్మెల్యే కూడా రాలేదు కదా. మీ స్థానిక ప్రతినిధి కదమ్మా మొట్టమొదటి మీ అందరికీ ప్రాతినిధ్యం వహించాల్సింది. మీరు ఇంత ధైర్యంగా చెప్పుకోగలరా? ఇంత బాధను వ్యక్తపరచగలరా? మేము ఇంతమంది భరోసా ఉన్నప్పుడు నన్ను ఎవరూ రక్షించలేరు అని అంటాం, అది కూడా భావ్యం కాదు కదా. అలా 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 ఎలా అంటారు? కరెక్టే కరెక్టే, కానీ మేము ఇంతమంది, కలెక్టర్ గారు, మంత్రివారి ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, అక్కడ ఎస్పీ గారు ఉన్నారు, ఇంతమంది చెప్తున్నప్పుడు మీరు వినాలి కదా. మీరు ఇది కూడా వినాలి కదా. మీరు విని మీ కొంతకాలం న్యాయం జరగనప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఈ లోపు మీరు కూర్చోబెట్టి మీరు ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిపోతే సమస్యకు పరిష్కారం జరగదు. మీ సమస్యకు పరిష్కారం జరగాలా లేదా? మరి సమస్యకు పరిష్కారం జరగాలంటే కూర్చోబెట్టి నేను చేయించడానికే కదా ఇంత దూరం ఎవరు వచ్చారు? ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా ఇప్పుడు దాకా. మీరు చెప్పాలి కాదమ్మా. వినండి, ఫస్ట్ వినండి. మీరు ఓటేసిన ఎమ్మెల్యే ఈరోజు దాకా ఈ గ్రామంలోకి అడుగు పెట్టలేదు, ఎందుకంటే రోడ్డు కూడా వేయించలేకపోయారు వాళ్ళు. అడ్డగోలుగా కూర్చోబెట్టి బెదిరించే ప్రభుత్వాల్లో ఒక్క వ్యక్తి రాలేదు మీ దగ్గరికి. గత రాష్ట్ర ముఖ్యమంత్రి, మన గత ప్రభుత్వ పాలన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడ కదా. మీ దగ్గర ఉన్న సమస్యను చెప్పుకోవడానికి భయం వేస్తుంది కదా. ఆ భయాలను దాటి మేము ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం? ఇది మన కూటమి ప్రభుత్వాన్ని మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసినా వినటానికి ఉన్నాం మేము అందరం. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం ఇక్కడ, మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం. అంతేగా దీన్ని ఇంకొకలా అసలు లేదు. దానికే కదా మాట మంతి. మీ కష్టం ఉన్నప్పుడు తీర్చడానికే కదా మాట మంతి అనే కార్యక్రమం.